బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ప్రేక్షకుల అంచనాలను వార్ 2 అందుకోలేకపోయిందా? ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి చర్చ జరుగుతున్నట్టు అర్థం చేసుకోవచ్చు. సినిమాలో స్ట్రాంగ్ ఎమోషనల్ ఎలిమెంట్స్ కరువయ్యాయి. పూర్ విజువల్ ఎఫెక్ట్స్, యష్ రాజ్ ఫిలిమ్స్ ప్రమాణాలకు తగ్గట్లుగా లేదు అంటూ కూడా టాక్ ఉంది. ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి యాక్షన్ సీన్స్. అంతంత మాత్రంగానే పాటలు, మ్యూజిక్ ఉంది అంటూ కూడా ప్రస్తుతం దీనికి సంబంధించి రివ్యూలు వినిపిస్తున్నాయి. దాంతోపాటు వార్ సినిమాతో పోలిస్తే వార్ 2లో అయాన్ నరేషన్ బోరింగ్గా ఉందంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం. ప్రాధాన్యత లేని పాత్రలలో అనిల్ కపూర్, కియారా అద్వానీ ఉన్నారంటూ కూడా మాట్లాడుకుంటున్నట్టు అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే వార్ 2 మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ పీక్స్కి చేరుకున్నాయనే చెప్పుకోవాలి. ఏ స్థాయికి పీక్స్కి వెళ్ళిపోయాయంటే హృతిక్ రోషన్, దాంతోపాటు జూనియర్ ఎన్టీఆర్, వీళ్ళిద్దరి కాంబినేషన్ అంటే ఎక్స్పెక్టేషన్స్ చాలా హైలో ఉన్నాయి, చాలా పీక్స్లో ఉన్నాయని చెప్పుకోవాలి. కానీ ఆ అంచనాలను కనీసం ఏమాత్రం అందుకోలేకపోయింది వార్ 2 అంటూ కూడా టాక్ ఉంది. సినిమాలో స్ట్రాంగ్ ఎమోషనల్ ఎలిమెంట్స్ కరువయ్యాయంటూ కూడా తెలుస్తోంది. ఈ అంశానికి సంబంధించి పూర్ విజువల్ ఎఫెక్ట్స్, యష్ రాజ్ ఫిలిమ్స్ ప్రమాణాలకు తగ్గట్లుగా లేదు మూవీ అనేది ఆ మూవీకున్న టాక్. ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి యాక్షన్ సన్నివేశాలు. మరి ముఖ్యంగా ఎప్పుడైతే ప్రమోషన్స్ ఆ స్థాయిలో జరిగాయో, ఇటు జూనియర్ ఎన్టీఆర్తో పాటు హృతిక్ రోషన్ ఇద్దరు కూడా దిగ్గజాలే. ఆ రెండు దిగ్గజాలు ఒక మూవీలో కనిపించాయంటే ఫ్యాన్స్ పండగ అనుకున్నారు. కానీ వార్ 2 చూస్తే కనుక ప్రస్తుతం ఆ టాక్ అర్థం చేసుకోవచ్చు ఎలా ఉందనేది. ఆ టాక్ బట్టి ప్రేక్షకులను ఎక్కడా కూడా ఆకట్టుకోలేకపోయే యాక్షన్ సీన్స్, ఇక పాటలు, మ్యూజిక్ అంతంత మాత్రం అనే టాకే ఉంది. వార్ సినిమాతో పోలిస్తే వార్ 2 సినిమాకి సంబంధించి అయాన్ నరేషన్ బోరింగ్ అంటూ ప్రాధాన్యత లేని పాత్రల్లో ఇటు అనిల్ కపూర్, కియారా అద్వానీ వీళ్ళిద్దరికి సంబంధించి. సో ఈ నేపథ్యంలో అసలు మూవీ విషయంలో ఏం జరిగింది, దాంతోపాటు ఈ అంశానికి సంబంధించి క్రిటిక్స్ లేకపోతే ఫిలిం అనలిస్టులు ఏమంటున్నారు, ఫిలిం క్రిటిక్స్ ఏమంటున్నారు ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అప్పాజీ దీనికి సంబంధించి రియాక్ట్ అయ్యారు. వార్ 2 మూవీకి సంబంధించి ఆయన విశ్లేషణ అంటే ఇప్పుడు చూద్దాం. అవి మినహాయిస్తే కథ పెద్దగా ఏమి ఉండదు. అంటే ఇద్దరు బాల నేరస్తులు అనుకోకుండా ఒక ఆఫీసర్ దృష్టిలో పడి రా అనే సంస్థలో జాయిన్ అవ్వడం, తర్వాత ఇద్దరు ఒకరికొకరు ప్రత్యర్థులుగా మారడం, తర్వాత ఇలా చెప్పాను కదా ఇందాక, పిచ్చి పిచ్చి ట్విస్టులన్నీ కూడా ఈ సినిమాలో ఉంటాయి. కొద్దిసేపు దేశభక్తి అంటాడు, కొద్దిసేపు ఏమో స్వార్థం కోసం చేసినట్టు ఉంటుంది. తను ఎవరైతే చేరదీశారో ఆ చేరదీసినటువంటి వ్యక్తినే ఇద్దరు హీరోల్లో కూడా చంపేయడం, అంటే ఇలా మనం రివీల్ చేయకూడదు కాబట్టి అలా ఉంటాయి. అయితే ఇప్పుడు నువ్వు అన్నావు కాబట్టి నాకు గుర్తు వస్తుంది. ఇప్పుడు దీనికి సంబంధించి ఎన్టీఆర్ మొన్న ప్రీలీజ్ ఈవెంట్లో కూడా స్పెషల్గా అప్పీల్ చేశాడు. ఇందులో దయచేసి ఈ ట్విస్ట్ని మీరు రివీల్ చేయకండి, మీ తర్వాత చూసే వాళ్ళ దీన్ని మీరు పాడు చేయకండి వాచింగ్ ఎక్స్పీరియన్స్ని అని చెప్పి కానీ మనం బయటకు వచ్చిన తర్వాత ఏంటి ఎన్టీఆర్ అంతకన్నా అప్పీల్ చేశాడు. దాని గురించి ఒక స్పెషల్గా ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు. ఈ స్పాయిలర్స్ ఉంటే వాటిని రివీల్ చేయకండి అని చెప్పి. ఏమున్నాయి అందులో ట్విస్ట్ అనిపిస్తాయి, చిన్న చిన్న ట్విస్టులు తప్ప మేజర్గా మనం ఎవరైనా నెక్స్ట్ సినిమాకి వెళ్ళాలనుకుంటే వాళ్ళ సరదాగా ఆ ట్విస్ట్ చెప్పేస్తే వాళ్ళగా ఇది పోద్దనేంత ఏం ట్విస్టులు లేవు. సో కథ పరంగా చూస్తే అంటే ఎప్పుడు కూడా కథ పెద్దగా లేకపోయినా కూడా కథనం ఎంత బాగుందనే దాని మీద ఒక సినిమా విజయం అనేది ఆధారపడి ఉంటుంది. కానీ ఇందులో కథగా కూడా అంటే ఏదైతే హృతిక్ రోషన్ ఎన్టీఆర్ల ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉందో అది కూడా లెంగ్దీ అనిపిస్తుంది, అంత ఎఫెక్టివ్గా ఉన్నట్టు మనకి అనిపించదు. రైట్, అది ఫిలిం క్రిటిక్ అప్పాజీ విశ్లేషణ. సో ఒకసారి మా ప్రతినిధి రవిచంద్ర దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. అసలు ఏం జరుగుతోంది వార్ 2కి సంబంధించి, ఎందుకు ఇటువంటి రివ్యూస్ రావడం జరుగుతోంది, ఇటువంటి టాక్ ఎందుకు ఉంది, మరి ముఖ్యంగా ఎటువంటి నెగిటివ్ అంశాలు, అంటే సినిమాకు సంబంధించి కొన్ని అంశాలు అనుకుంటూ ఉంటాం, ఇవి ఈ లెవెల్లో ఉంటే కనుక సినిమా హిట్, లేకపోతే యావరేజ్, లేకపోతే ఫ్లాప్, ఇటువంటి చర్చ జరుగుతూ ఉంటుంది. సో వార్ 2కి సంబంధించి ఎటువంటి చర్చ జరుగుతుంది, ఫ్యాన్స్ నుంచి ఎటువంటి టాక్ వస్తుంది, అట్ ద సేమ్ టైం మూవీకి సంబంధించి ఫిలిం క్రిటిక్స్ ఏమంటున్నారు, డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రవిచంద్ర అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రవిచంద్ర, వార్ 2 మీద ఎక్స్పెక్టేషన్స్ చాలా పిక్స్ ఉన్నాయనే చెప్పుకోవాలి. ఇటు జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు, అట్ ద సేమ్ టైం హృతిక్ రోషన్, అంటే కొన్ని పాత్రలు ఇటు అనిల్ కపూర్, కియారా అద్వానీ ఇలాంటి కీలకమైన కాంబినేషన్స్ కనిపించిన తర్వాత చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయని అనుకోవాలి. సో ఏం జరిగింది, ఎందుకు అనుకున్నంత మేరకు సంబంధించి ఎక్కడ కనీస ఎక్స్పెక్టేషన్స్ అందుకోలేదని చర్చ ఎందుకు జరుగుతోంది?
సచిన్, వార్ సినిమాకి వార్ 2 సినిమాకి చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఎక్కువ ఉన్నాయి. ఖచ్చితంగా అది పాన్ ఇండియా లెవెల్లో ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా ఏ భాషలో కూడా ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేదనే చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ఆ వార్ తీసిన ఆ విధానం వేరు, వార్ 2ని ఈ దర్శకుడు తెరకెక్కించిన విధానం వేరు. ఇందులో అంత గ్రిప్పింగ్ లేకపోవటం కథ, అలాగే యశ్రాజ్ ఫిలిమ్స్ తీసే స్టాండర్డ్స్ లో ఈ సినిమా లేదనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. అలాగే సినిమాలో స్ట్రాంగ్ ఎమోషనల్ ఎలిమెంట్స్ ఏమీ కూడా లేకపోవటం ఒకటి. అలాగే ఇలాంటి సినిమాలకి విజువల్ ఎఫెక్ట్స్ చాలా కీలకంగా ఉంటాయి. యాక్షన్ సన్నివేశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి విజువల్ ఎఫెక్ట్స్ కూడా చాలా పూర్ గా ఉన్నాయి అనేది కూడా ఒక కంప్లైంట్ అయితే ఈ సినిమా మీద ఉంది. అలాగే మ్యూజిక్ కూడా మైనస్ ఈ సినిమాకి. ఖచ్చితంగా ఎక్కడ కూడా సంగీతంగా కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ పరంగా కానీ ఎక్కడ కూడా ప్రేక్షకుల్ని ఇంప్రెస్ చేయలేకపోయింది. అయాన్ ముఖర్జీ దాదాపుగా దర్శకుడిగా ఈ సినిమా వార్ తో కంపేర్ చేస్తే వార్ 2లో అయాన్ ముఖర్జీ ఫెయిల్యూర్ అనేది అన్ని చోట్ల కూడా వినిపిస్తుంది సచిన్. రైట్, అంటే మీరు అన్నట్టుగా హృతిక్ రోషన్ లాంటి దిగ్గజమైన నటులు ఉన్నారు. అఫ్ కోర్స్ జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ అని, కానీ చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, చాలా కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఎక్కడ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవడంలో మూవీ టీం ఎక్కడ కాస్త అటు ఇటు అయింది అనుకోవాలి? కథ రాసుకోవటంలో కానీ ఆ పాత్రల చుట్టూ స్క్రీన్ ప్లే క్రియేట్ చేసుకోవటంలో కూడా ఆయన ఫెయిల్ అయ్యాడని చెప్తున్నారు. ఖచ్చితంగా ఇలాంటి దిగ్గజ నటుల్ని పెట్టుకున్నప్పుడు వాళ్ళకి సరిపడా ఎక్కడ కూడా తను క్యారెక్టరైజేషన్స్ ఫుల్ఫిల్ చేయలేకపోయాడు అనే విమర్శ అయితే ఉంది. అలాగే కియారా కూడా పూర్తిగా ఎక్కడ కూడా ప్రేక్షకులు మెచ్చే విధంగా చూపించలేకపోయాడు. అలాగే అనిల్ కపూర్ పాత్ర కూడా ప్రాధాన్యత లేదు అనేది చాలా ప్రధానమైన కంప్లైంట్. డైరెక్టర్ గా తను ఎంతసేపటికి ఆ యాక్షన్ సీక్వెన్సెస్ ఎలివేషన్స్ మీద పెట్టిన కాన్సన్ట్రేషన్ కథ మీద స్క్రీన్ ప్లే మీద లేదు అనేది ప్రధానంగా వస్తున్న విమర్శ. రైట్ రవిచంద్ర, మొత్తం అయితే మాత్రం వార్ 2కి సంబంధించి వార్ 2 ఇన్ఫాక్ట్ వార్ 2 పెద్ద బోరింగ్ మూవీ అనే ఒక చర్చ జరుగుతున్నట్టు అర్థం చేసుకోవచ్చు. సో ఈ క్రమంలోనే ఎందుకు ఈ మాట వినిపిస్తోంది? ప్రేక్షకుల అంచనాలు వార్ 2 అందుకోలేకపోయింది, ప్రేక్షకుల అంచనాలను వార్ 2 అందుకోవడంలో విఫలమైంది అంటూ కూడా టాక్ నడుస్తోంది. సినిమాలో స్ట్రాంగ్ ఎమోషనల్ ఎలిమెంట్స్ కరువయ్యాయి.